హాయ్ హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. ఈరోజు దేవి నవరాత్రులకి నైవేద్యాలు ఏ విధంగా తయారు చేయాలో ఈజీ వేలో చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ ఈరోజు షేర్ చేస్తున్నాను మీతో. ముందుగా కట్టు పొంగలి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఒక టీ గ్లాస్ రైస్ని అదే గ్లాస్తో పెసరపప్పుని తీసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసి 4 గ్లాసుల వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ టీ గ్లాస్తో కొలత తీసుకున్నాను. అదే టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక రైస్ ఈ విధంగా ఉడికిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైస్ని స్మాష్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం 3 గ్లాసెస్ హాట్ వాటర్ని వేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. హాట్ వాటర్ వేసిన తర్వాత కాస్త స్టవ్ పైన పెట్టి వేడెక్కనివ్వండి. అలా అని చెప్పి మొత్తం గట్టిగా అవ్వనివ్వకండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, బాగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. పొంగలిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి మనం పోపు వేసుకున్న దాన్ని ఈ పొంగలిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కమ్మనైన ఎంతో టేస్టీ అయిన కట్టు పొంగలి రెడీ అవుతుంది. నెక్స్ట్ మినపవడలు. ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల రైస్ని కూడా యాడ్ చేసి వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టేసుకోండి. నానిన తర్వాత మెత్తగా అవుతుంది. నీళ్ళని వడకట్టుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి. పేస్ట్ మరీ లూజ్గా ఉండకూడదు, కాస్త గట్టిగానే పట్టుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పిండిని బాగా బీట్ చేయండి. ఎంత బాగా బీట్ చేస్తే వడలు అంత పఫీగా సాఫ్ట్గా మనకి చాలా బాగా వస్తాయి. పిండిని బాగా కలిపిన తర్వాత చేతికి కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వడలు వేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వడను వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. చూసారా వడలు ఎంత ఫఫీగా వస్తున్నాయో? ఇలాగే అన్ని వడలని చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రవ్వ కేసరి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కాజు, కిస్మిస్ని వేసి వేయించుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు సూజీ రవ్వ, అదే అండి బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత అందులోనే 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోండి. అందులోనే 1 కప్ రవ్వకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అందులోనే యాలకుల పొడి కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు కలర్ కోసం ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. మనం బొంబాయి రవ్వని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల పాలు, 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోండి.
కాస్త దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులిహోర. 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1 కప్ రైస్ తీసుకొని ఉడికించుకోండి. 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని మిక్సర్ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. దీన్ని స్ట్రైనర్తో చింతపండు తొక్కని సపరేట్ చేసి పేస్ట్ని మాత్రం తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి గుజ్జు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోండి. గుజ్జు అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ థిక్ పేస్ట్లా చేసుకోండి. థిక్ పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్ వరకు పల్లీలు, 3 పచ్చిమిర్చి చీలికలు, 5-6 ఎండుమిర్చీలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ పొడి లేదు అంటే 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించిన రైస్ని తీసుకొని చల్లార్చుకొని మనం థిక్ చేసి పెట్టుకున్న పేస్ట్ని చింతపండు పేస్ట్ని వేసి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి మనం పోపు చేసి పెట్టుకున్న పోపుని కూడా దీంట్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో కమ్మనైన పులిహోర రెడీ అయిపోతుంది. గుడిలో ప్రసాదంలా ఉంటుంది. నెక్స్ట్ దద్దోజనం. ఇప్పుడు 1 కప్ రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. రైస్ కాస్త వేడిగా ఉన్నప్పుడే కాస్త స్మాష్ చేసుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోనే 1 కప్ వరకు పాలు కాచి చల్లార్చిన పాలని వేసి బాగా కలుపుకొని అందులోనే 1 కప్ వరకు కమ్మటి పెరుగుని తీసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇందులోనే మనం పోపు చేసుకున్న పోపుని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోండి. చాలా టేస్టీ అయిన దద్దోజనం రెడీ అవుతుంది. గుళ్ళో ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ కొబ్బరి అన్నం. ముందుగా 1 కప్ రైస్ తీసుకొని అందులో 2 కప్పుల వాటర్ వేసి రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, 5-6 ఎండుమిర్చి వేసి వేయించుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసి కరివేపాకు వేసి వేయించుకోండి. బాగా వేగిన తర్వాత అందులో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోండి. కొబ్బరి తురుము పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న 1 కప్ రైస్ని చల్లార్చుకొని ఇందులో యాడ్ చేసుకోండి. కొబ్బరి తురుము అన్నంకి బాగా కలిసిన తర్వాత వేడివేడిగా తీసి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా టేస్టీ అయిన ప్రసాదం కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. నెక్స్ట్ పరమాన్నం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 1 టీ గ్లాస్ రైస్ని తీసుకొని అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు శనగపప్పుని వేసి 2 టైమ్స్ వాష్ చేసి తీసుకోండి. ఇందులోనే మనం టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కాబట్టి అదే టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్, 2 గ్లాసెస్ మిల్క్ని వేసి ఇందులోనే 1/2 కప్ వరకు కొబ్బరి ముక్కలు వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికేలోపు మనం గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లం తురిమిని తీసుకొని
హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి బెల్లం తురిమిని కరిగించుకోండి. బెల్లం కరిగేలోపు మనకు రైస్ ఉడికిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇందులోనే మెత్తగా చేసుకున్న అన్నంలోకి 2 టీ గ్లాసుల మిల్క్ని వేసి కలుపుకొని ఉడికించుకోండి. ఇందులోనే మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పానకం కూడా అందులోనే వేసి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. కాస్త ఉడికేటప్పుడు యాలకుల పొడిని వేసి కలుపుకొని ఉడికించుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ టీ గ్లాస్ రైస్తో పరమాన్నం రెడీ చేస్తున్నాను. మీరైతే కప్ రైస్కి 3 కప్పుల పాలు, 2 కప్పుల బెల్లం తురుము వేసుకోండి. మీరు ఏ కప్ అయితే యూజ్ చేస్తారో అదే కప్తో పాలు, బెల్లం తురుము వేసుకోండి. పరమాన్నం బాగా ఉడికి దగ్గర పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఎంతో కమ్మనైన పరమాన్నం ఈజీగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నువ్వుల అన్నం. ముందుగా 1 కప్ రైస్ని ఉడికించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసి వేయించుకోండి. అందులోనే 2-3 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి. కాస్త కలర్ మారాక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసి వేయించుకోండి. నువ్వులు కాస్త చిట్పట్మని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. చల్లార్చుకున్న నువ్వులని మెత్తని పౌడర్లా కాకుండా కాస్త బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం 1 కప్ రైస్ చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఈ నువ్వుల పొడిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మీరు ఎంతైతే కారం తింటారో అంత మోతాదులో నువ్వుల పొడిని కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోండి. అందులోనే 3 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోండి. కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు మనం నువ్వుల పొడి కలుపుకున్న రైస్ని కూడా ఈ పోపులో యాడ్ చేసుకొని రైస్ని బాగా కలుపుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన నువ్వుల అన్నం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ సేమియా పాయసం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 కప్ వరకు సేమియాని యాడ్ చేసి వేయించుకోండి. కాస్త రంగు మారాక తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల పాలు వేసి మరిగించుకోండి. మరుగుతున్నప్పుడు యాలకుల పొడిని వేసి మరిగించుకోండి. తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్ని యాడ్ చేసి కరిగించుకోండి. కాస్త పాలు మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసి ఉడికించుకోండి. 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి. సేమియా తొందరగా ఉడికిపోతుంది. సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది అనడానికి మనం సేమియాని తీసుకొని చేయితో తుంపినట్టయితే సాఫ్ట్గా విరిగిపోతుంది. సేమియా ఇలా విరిగింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. అలాగే మీకు తెలిసిన నైవేద్యాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.